Hello everyone, welcome to first video of C# course. సో ఈ వీడియోలో మనం కామ్గా C# రన్ చేయడానికి ఓకే లేకపోతే .NET ఫ్రేమ్వర్క్ లోపల ఏవైతే వస్తాయో అన్ని డెవలప్మెంట్స్ మనం విజువల్ స్టూడియో అనే ఒక IDEలో చేస్తాం. ఇప్పుడు IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే మనం కోడ్ రాస్తాము, రన్ చేస్తాము, మనకు అవుట్పుట్ రావడం అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు .NET ఫ్రేమ్వర్క్ అనేది ఒక పెద్ద సర్కిల్ లాగా అనుకోండి. ఓకే, దాని లోపల మనకు వేరే 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 ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక జావా స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ అనుకున్నారు, ఒక జావా స్క్రిప్ట్ని పెద్ద ప్యాకేజ్ అనుకున్నారు అనుకోండి. దాని లోపల మీకు jQuery వస్తుంది, రియాక్ట్ జేఎస్ వస్తుంది, నెక్స్ట్ జేఎస్ వస్తుంది, నోడ్ జేఎస్ వస్తుంది. ఎందుకు వస్తాయి? ఎందుకంటే అవన్నీ జావా స్క్రిప్ట్తోనే ఉన్నాయి కాబట్టి. సేమ్ అలానే .NET ఒక పెద్ద ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అందులోనే .NET MAUI అని అంటే మొబైల్ యాప్స్ క్రియేట్ చేస్తారు, బ్లేజర్ అంటే వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు, WPF విండోస్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు. సో అలా ఉంటుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళది .NET అనేది ఇదంతా C# అనేది C# మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా చేయడానికి మా IDE ఉంది విజువల్ స్టూడియో అని, అందులో మీరు రన్ చేయండి అన్నట్టు చెప్పారు. ఓకే, అందుకే 2024 ఆగస్టులో ఐ థింక్ సో మ్యాక్లో విజువల్ స్టూడియోని ఆపేశారు. ఓకే, విజువల్ స్టూడియో ఇప్పుడు మీరు మ్యాక్లో డౌన్లోడ్ చేయలేరు. ఓకే, తెలుసు విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది, అందులో C#ది ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేయొచ్చు, కానీ ప్రిఫర్ చేయను. బెటర్ విండోస్ ల్యాప్టాప్లో మీరు విజువల్ స్టూడియోని డౌన్లోడ్ చేయండి. C# చేయొచ్చు, అందులో .NETకి రిలేటెడ్ అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ విజువల్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో నా స్క్రీన్లో నుంచి నేను నన్ను ఓకే మినిమైజ్ చేసేస్తా, తీసేస్తా అండ్ మనం ఈ ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే నా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసా అండ్ అందులో నేను సెర్చ్ చేస్తా విజువల్ స్టూడియో అని. ఓకే, విజువల్ స్టూడియో అని సెర్చ్ చేసా. ఫస్ట్లో మీరు చూడండి విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది. మనం ఇన్స్టాల్ చేయాల్సింది కోడ్ కాదు, మనం ఇన్స్టాల్ చేయాల్సింది డౌన్లోడ్ విజువల్ స్టూడియో అని ఉంది కదా అది. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేశాక మీకు ఇది పర్పుల్ కలర్లో చూపిస్తుంది. ఇలా విజువల్ స్టూడియో అనేది జస్ట్ హాఫ్ ఉంటుంది, ఇదేమో లైక్ ఫుల్ ఇన్ఫినిటీ టైప్ సింబల్ ఉంటుంది. కిందకి రండి, కమ్యూనిటీ ఎడిషన్ మనం కావాలి. ఓకే, సో కమ్యూనిటీ ఎడిషన్ ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ చేయొచ్చు, లేకపోతే దీని మీద క్లిక్ చేసి నాకు డౌన్లోడ్ వచ్చింది కదా అక్కడ కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇది కాదు, ఇది మనం వేరే జావా స్క్రిప్ట్ వాటికి యూస్ చేస్తాము, ఇది మనం ఇప్పుడు యూస్ చేయట్లేదు. కమ్యూనిటీకి రండి అండ్ ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. జస్ట్ ఎక్కడైనా డౌన్లోడ్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి. నేను దీని మీద సేవ్ కొడుతున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా, దీని మీద క్లిక్ చేద్దాం అండ్ మీకు ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది ఎస్ ఆర్ నో అని, దాని మీద జస్ట్ ఎస్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు ఇలా ఒక విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ అని చూపిస్తుంది. జస్ట్ కంటిన్యూ చేయండి, ఏం లేదు, కంటిన్యూ నెక్స్ట్ అన్నీ ఇవే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఇన్స్టాల్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు వేరే వేరే ఇన్స్టాలర్స్ కానీ ఫ్రేమ్వర్క్స్ గురించి వస్తుంది, మీకు ఆప్షన్స్ మీరు ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారని, లైక్ ASP.NET, Azure డెవలప్మెంట్, Node.js, Python అని. సో నేను ఏం లేదు, జస్ట్ కిందకు వస్తా. .NET ఇది కూడా కాదు. ఓకే, నేను ఏమేమి చెప్తానంటే కిందకు వద్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే .NET ప్లాట్ఫామ్ యాప్ UI ఉంది కదా, నాకు ఇది కావాలి. సో దట్ నేను తర్వాత ఎప్పుడైనా యూజ్ చేస్తానేమో, ఎందుకంటే నేను ఆఫీస్లో ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు యూజ్ వస్తుందేమో. మీరు ఇది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఇది క్లిక్ చేయాలి పక్కాగా, .NET డెస్క్టాప్ డెవలప్మెంట్. ఓకే, సో మీరు ఇది పక్కా క్లిక్ చేయాలి. నేను ఇది నా కోసం క్లిక్ చేసా. దాని తర్వాత మీరు ఓకే ఇన్స్టాల్ వైల్ డౌన్లోడింగ్ అని ఉంది, లేకపోతే ఇన్స్టాల్ అని ఉంది, మీరు రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ అ స్లో ఇంటర్నెట్ కనెక్షన్ సెలెక్ట్ డౌన్లోడ్ ఆల్. ఏమని చూపించింది? డౌన్లోడ్ ఆల్ దెన్ ఇన్స్టాల్. ద ఇన్స్టాలేషన్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ యువర్ ప్యాకేజెస్ హ్యావ్ బీన్ డౌన్లోడెడ్. కామ్గా ఇన్స్టాల్ వైల్ డౌన్లోడింగ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, అండ్ ఇలానే ఉంచేసి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్లీ వైఫైకి కొంచెం దూరంగా కూర్చొని ఉన్నాను, సో నాకు కొంచెం టైం పడుతుంది అనుకుంటా. సో ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ చేద్దాం అండ్ ఇది అయిపోయాక మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు మన విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం మోడిఫై లాంచ్ మోర్ అని వస్తుంది కదా, జస్ట్ లాంచ్ మీద క్లిక్ చేద్దాం. సో లాంచ్ మీద క్లిక్ చేయగానే విజువల్ స్టూడియో ఓపెన్ అవుతుంది ఇలా. సో వెయిట్ చేద్దాం ఒక మినిట్ అండ్ ఇక్కడ ఇలా చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఇందులో నా వేరే అకౌంట్ లాగిన్ అయ్యి ఉంది కదా, సో ఇక్కడ కోడ్ బూస్ట్ అని చూపిస్తుంది, లేదంటే
మీ ఏదైతే అకౌంట్ ఉందో అదే చూపిస్తుంది, సరేనా. అండ్ యూ ఆర్ సైన్ ఇన్ టు విజువల్ స్టూడియో, వీఆర్ జస్ట్ గెటింగ్ యువర్ సెట్టింగ్స్ రెడీ. ఓకే, వెయిట్ చేద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. నా విఎస్ కోడ్ ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, డబుల్ వచ్చాయా? ఓకే, సో ఇక్కడ ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి చాలా ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, సో మీరు కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేయొద్దు, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఎందులో మనం కోడ్ రాసి రన్ చేయాలనేది. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ చేసుకోవచ్చు, సో దట్ ఇది ఇక్కడే ఉంటుంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేద్దాం, దీన్ని క్లోజ్ చేద్దాం, దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. సో చూసారు కదా, ఇంతే. విఎస్ కోడ్ కాదు, సారీ, అలవాటు అయిపోయింది విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేయడం. ఇంతే, ఏమి ఉండదు. నెక్స్ట్ చేయడం. మావి కావాలంటే డౌన్లోడ్ చేయండి, లేదంటే .NET ఫ్రేమ్వర్క్ ఒకటి చాలు డెస్క్టాప్ కోసం, అందులో అన్నీ చేయొచ్చు. మావి ఇప్పుడు చేసినా కానీ స్పేస్ ఎక్కువ అవుతుంది మీకు అండ్ డౌన్లోడ్ అవ్వడానికి. ఒకవేళ మీరు కూడా నా అలాగా వైఫై కొంచెం దూరం కూర్చుంటే టైం పడుతుంది. C# సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము, సో తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.